మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. వై నాట్ 175 లక్ష్యంగా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం వచ్చింది. నేడు నెల్లూరులోని ముఖ్య నేతలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, పోల్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో మేమంతా సిద్ధం యాత్రకు జగన్ బ్రేక్ ఇచ్చారు. ఇక రేపు ఉదయం మేమంతా సిద్ధం బస్సు యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం కావెల్లో బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మొత్తంగా నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ఇచ్చారు సీఎం జగన్. రేపటి నుంచి మరలా తిరిగి బస్సు యాత్ర అయితే ప్రారంభం కానుంది. నేడు నెల్లూరు జిల్లాలో ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళి, చెప్పండి, నేడు జగన్ ముఖ్య నేతలతో సమావేశం అవనున్నట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి అసలు దానికి సంబంధించి? పద్మ, అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో ఉన్నారు. ఎప్పటికే బస్సు యాత్ర నిన్న నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటకు చేరుకుంది. నాయుడుపేటలో ఇందుకు సంబంధించినటువంటి బస్సు యాత్ర కూడా నిన్న సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాత్రి 8:15 నెల్లూరు నగరంలోని చింతారెడ్డిపాలెంకి సమీపంలోని జాతీయ రహదారికి ఆయన చేరుకున్నారు. ఇక్కడ రాత్రి కూడా బస చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇదే ప్రాంగణంలో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా ఈ ప్రాంగణాన్ని చూద్దాం. ఒకసారి ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి బస చేస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడే దాదాపు ఇవాళంతా కూడా నెల్లూరులో చింతారెడ్డిపాలెంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి బస చేస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి ముఖ్య నేతలు, జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది కూడా ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ ఎవరిని కూడా పంపించేటటువంటి పరిస్థితి లేదు. మరోవైపు ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలు వరుసగా కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని మరో 3 నియోజకవర్గాలు, మొత్తం 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో వేర్వేరుగా ఆయా నియోజకవర్గాల్లో సమస్యలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్ష చేసి అక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలపైన కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఎవరైతే ఎమ్మెల్యేలు, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు అనేక మంది ముఖ్య నేతలంతా కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. కాసేపట్లోనే వీళ్ళతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖాముఖి కూడా మాట్లాడబోతున్నారు. అదేవిధంగా ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి సత్యమణి వైఎస్ భారతి కూడా ఇవాళ ఈ ప్రాంగణానికి వస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఆవిడతో కలిసి ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళినటువంటి విషయం తెలిసిందే. ఆయనతో పాటు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా టీడీపీలోకి వెళ్ళి వీళ్ళిద్దరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి, ఒకరు ఆత్మకూరు నుంచి, ఒకరు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు నియోజకవర్గాలే టార్గెట్గా కూడా కొన్ని కీలక నిర్ణయాలు ఇవాళ తీసుకోబోతున్నట్లుగా స్పష్టమవుతోంది. దీంతో పాటుగా అనేక నియోజకవర్గాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎలా పనిచేస్తున్నారు, ప్రచారాల్లో ఏ విధంగా ముందుకు పోతున్నారు, నేతల మధ్య ఏమన్నా సమన్వయ లోపాలు ఉన్నాయా, ఇతరత్ర అంశాలపైన జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు ఇవాళ రాత్రికి కూడా ఇదే ప్రాంగణంలో ఆయన బస చేసిన అనంతరం రేపు ఉదయం కొంతమంది, అంటే నియోజకవర్గానికి 10 మంది చొప్పున మొత్తం 7 నియోజకవర్గాల్లో దాదాపు 70 మంది ముఖ్యమైన నేతలు, పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతో ముఖాముఖి కూడా రేపు ఉదయాన్నే మాట్లాడబోతున్నట్లుగా స్పష్టమవుతోంది. రేపు మధ్యాహ్నం నుంచి బస్సు యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమై కావలి నియోజకవర్గానికి చేరుకుంటుంది. కావలి నియోజకవర్గంలో రేపు సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ బహిరంగ సభలో కొన్ని కీలక అంశాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన దీంట్లోకి వస్తే కనుక కడప తర్వాత వైసీపీకి కంచుకోటగా నెల్లూరు జిల్లాని పిలుచుకుంటారు. అయితే నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వైసీపీకి కొంత పరిస్థితి నిలకడగా లేదని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఇటీవలే బాగా బలపడినటువంటి పరిస్థితి కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏర్పడింది. ఎవరైతే వైసీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు, కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు కూడా టీడీపీ గూటికి చేరిపోవడం, అక్కడ నుంచి ఆ పరిస్థితులను అధ్యయనం చేసుకోవడం, వచ్చే ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఎవరైతే ఎంపీగా బరిలోకి దిగి ప్రచారాన్ని కూడా వేగవంతంగా చేసుకొని ముందుకెళ్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం తన సత్యమణితో కలిసి తెలుగుదేశం పార్టీలోకి చేరిపోవడంతో ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని కూడా బరిలో దింపారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా రాజకీయాలపైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ బస్సు యాత్రను తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి ఇవాళ అంతా కూడా జిల్లాలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ఎక్కడికెక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి పూర్తి స్థాయిలో కూడా ఇవాళ సాయంత్రానికి
కార్యకర్తలు ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ రాత్రికి ఇక్కడ బస చేసిన అనంతరం రేపు కావలిలో జరగబోతున్నటువంటి బస్సు యాత్ర బహిరంగ సభకు ఆయన హాజరై అక్కడ నుంచి కందుకూరుకు వెళ్తారు. కందుకూరులో రాత్రికి బస చేసి రేపు ప్రకాశం జిల్లా అంటే ఎల్లుండి ప్రకాశం జిల్లాలో కూడా ఎంట్రీ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ బస్సు యాత్రకైతే ఇవాళ తాత్కాలిక బ్రేక్ పడింది. ముఖ్య నేతలు అందరితో కూడా సమీక్షా సమావేశాలను వరుసగా నిర్వహిస్తారు. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలను కూడా తీసుకుంటారు. కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా వైసీపీలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ మురళి.